మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఏ పూజ చెయ్యాలి? మహాలక్ష్మి అనుగ్రహం కోసం మహాలక్ష్మి పూజ చేస్తాం. కానీ మనకి ప్రత్యేకంగా ఎక్కడ కని విని ఎరగనటువంటి విషయం, అంటే ఆధునికులకి తెలియనటువంటి విషయం, చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇక్కడ మరొకటి కనిపిస్తుంది. అది ఏమిటంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి జ్యేష్ఠ నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రం రోజు మొదలుకొని 3 రోజులు మహాలక్ష్మి పూజ చేయాలి. జ్యేష్ఠ, అనురాధ, మూల. జ్యేష్ఠ నక్షత్రంలో ప్రతిష్టాపన చేయటం, అనురాధ నక్షత్రంలో పూజ చేయటం, మూలా నక్షత్రంలో విసర్జన చేయటం, అంటే దానికి ఉద్వాసన చేయటం. ఆ విధంగా చేయాలి. అయితే సాధారణంగా మనం మహాలక్ష్మి పూజ అంటే లక్ష్మీనారాయణులు పెట్టుకొని కానీ మహాలక్ష్మిని పెట్టుకొని కానీ మనం పూజ చేస్తాం. ధనలక్ష్మిని, విద్యాలక్ష్మిని, ధైర్యలక్ష్మిని, అష్టలక్ష్మిని కొలుస్తూ ఉంటాం. అంతేకాదు సంపద లక్ష్మిని చేస్తూ ఉంటాం, వైభవలక్ష్మిని చేస్తూ ఉంటాం, వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం, ధనలక్ష్మి పూజ దీపావళికి చేస్తాం. కానీ ఇక్కడ జరిగే పూజ అలాంటిది కాదు. ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆవిడ సోదరితో కలిసి ఈవిడ పూజలు పొందుతుంది. ఆవిడ సోదరి ఎవరు? క్షీరసాగర మథనంలో మొట్టమొదటిగా వచ్చినటువంటిది జ్యేష్ఠాదేవి. మొట్టమొదటిగా అంటే లక్ష్మీదేవి కంటే ముందుగా వచ్చినటువంటిది జ్యేష్ఠాదేవి. ఆ తర్వాత వచ్చినటువంటిది లక్ష్మీదేవి, ఆ తర్వాత చంద్రుడు. అంటే ఇక్కడ చంద్ర సహోదరి అని మహాలక్ష్మికి పేరు. అదేవిధంగా జ్యేష్ఠాదేవికి చెల్లెలు, పెద్దమ్మవారు, పెద్దక్క, పెద్ద తల్లి అని కూడా ఆవిడని అంటూ ఉంటారు. ఆ జ్యేష్ఠాదేవి కూడా అందులోనే ఉద్భవించిందిట. అయితే ఇక్కడ జ్యేష్ఠాదేవికి మనం ఎప్పుడు కూడా పూజలు చెయ్యం. జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ దరిద్రం ఉంటుందో ఎక్కడ ఆవిడ ఉంటుందో అక్కడ దరిద్రం ఉంటుంది. ఎక్కడ అశుచిగా ఉంటుందో, ఎక్కడ అబద్ధాలు ఉంటాయో, ఎక్కడ చేయకూడని జారత్వం, చోరత్వం జరుగుతూ ఉంటుందో, ఎక్కడ అవినీతి జరుగుతూ ఉంటుందో, ఎక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడ కొట్లాటలు ఉంటాయో, ఎక్కడ హింస జరుగుతుందో, ఎక్కడ కరి ప్రభావం ఉంటుందో అక్కడ ఆవిడ ప్రత్యక్షంగా ఉంటుందిట. అయితే ఆవిడ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి జ్యేష్ఠ నక్షత్రం రోజు కలశ స్థాపన చేయాలిట. 2 బొమ్మల్ని తయారు చేయాలి. ఒకటి మహాలక్ష్మీదేవి చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉండేటువంటిది జ్యేష్ఠాదేవి. 2 కలశాలు పెట్టి 2 కలశాల మీద ఈ విగ్రహాన్ని పెట్టి ఆవాహన చేసి పూజ చేయాలి. గణపతి నవరాత్రుల్లోనే ఇవి వస్తాయి. గణపతి నవరాత్రుల్లో వచ్చిన అనురాధ నక్షత్రం రోజు ప్రతిష్టాపన చేయాలి, కలశస్థాపన చేయాలి. జ్యేష్ఠ నక్షత్రం రోజు పూజ చేయాలి, మూలా నక్షత్రం రోజు ఉద్వాసన చేయాలి. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఎవరు జ్యేష్ఠ లక్ష్ములకి పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందిట. ఆ ఇంటి నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుందిట. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇక్కడ పూజ జరిగింది కదా, పరిశుభ్రత ఉంది కదా, గణపతి పూజ చేశారు, విధి విధాయకంగా పూజ చేస్తూ ఉన్నారు, ధర్మంగా ఉన్నారు. ఆ ఇంటి నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుందిట. జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతే అంతా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. పరివర్తన ఏకాదశి అంటే పరివర్తన మనం చెందటం అనేటువంటి అర్థం కాదు. ఇక్కడ ఏమిటి అంటే మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి క్షీర సముద్రంలో శేషశయనం మీద యోగనిద్రలోకి వెడతాడు. 4 మాసాలు కూడా ఆయన యోగనిద్రలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అందుకే ఆయనకి మామూలుగా శయనం మీద ఆయనని పరుండపెట్టి పూజలు చేస్తూ ఉంటారు ప్రతి దేవాలయంలోనూ. ఇదే అశూన్య శయన వ్రతంగా కూడా దంపతులు విడిపోకుండా ఈ ఆషాఢ మాసంలోనే మొదలుపెట్టి కూడా వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆషాఢ మాసంలో ఆయన యోగనిద్రలోకి వెళ్ళిన తర్వాత యోగనిద్రలోకి వెళ్ళి భక్తుల క్షేమాన్ని చూస్తూ ఉంటాడుట, భక్తులకి క్షేమాన్ని చేస్తూ ఉంటాడుట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు చాతుర్మాస్యాలు అంటారు. అందుకే చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు. ఆయన యోగనిద్రలో ఉన్నంతకాలం కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఆయన యోగనిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆషాఢమాసం, శ్రావణమాసం, భాద్రపద మాసం, ఖచ్చితంగా 2 నెలలు దాటిన తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు ఆయన ఒత్తిగిలుతాట, పక్కకు తిరుగుతాట. అందుకని దానికి
పరివర్తన్యేకాదశి అనేటువంటి పేరు. అందుకని యోగ నిద్రలో ఉండేటువంటి ఓ జగన్నాథ, సుఖంగా నిద్రించు, సుఖంగా ఒత్తిగిలు, యోగక్షేమాన్ని కోరు, లోకక్షేమాన్ని కోరు అని అందరూ ప్రార్థనలు చేస్తారుట. అందుకని దీనికి పరివర్తన్యేకాదశి అనేటువంటి పేరు వచ్చింది. ఈ పరివర్తన్యేకాదశి రోజు అంటే భాద్రపద శుద్ధ ఏకాదశి రోజు అన్ని దేవాలయాలు అంటే విష్ణు దేవాలయాలన్నిట్లలో కూడా ప్రత్యేకంగా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తిస్తారు. అందుకని దీనికి పరివర్తన్యేకాదశి అనేటువంటి పేరు వచ్చింది. ఈ ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు కూడా ఈ 4 మాసాల్లో వచ్చేటువంటి ఏకాదశులన్నీ కూడా విశిష్టమైనటువంటివిగా చెప్తారు. అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో సాధారణంగా ఏకాదశి తెల్లవారి ఆ ప్రాంతాల్లో కొన్నిసార్లు సాధారణంగా వస్తూ ఉంటుంది. ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రం వస్తూ ఉంటుంది. ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పూజ చేయటం, ఏకాదశి వ్రతాన్ని చేయటం, సాధారణంగా ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేయటం అనేటువంటిది ఏకాదశి వ్రతానికి ఉండేటువంటి నియమంగా చెప్తారు. అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటిది వామన జయంతిగా చెప్తూ ఉంటాం. అదే భాద్రపద శుద్ధ ద్వాదశి. ఆ రోజు శ్రవణ నక్షత్రం వచ్చిందనుకోండి, శ్రవణ ద్వాదశి అని దానికి పేరు. అది అత్యంత విశిష్టమైనటువంటి ద్వాదశిగా చెప్తారు. ఏకాదశి వ్రతానికి ఏకాదశి తిథికి ఎంతటి ప్రత్యేకత ఉందో ద్వాదశి తిథికి కూడా అంతటి ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. అందుకని ద్వాదశి ఘడియలు పోకుండా అందరూ కూడా పారణ చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ శ్రవణ ద్వాదశికి మాత్రం అలా కాదు. ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ పరివర్తన్యేకాదశి రోజు ఎవరైనా ఉపహారం కానీ పలహారం కానీ తీసుకుని శ్రవణ ద్వాదశి రోజు మాత్రం విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజ చేసి కఠినమైనటువంటి ఉపవాసం చేయాలిట ఆ రోజు. అంటే ద్వాదశి రోజు ఉపవాసం చేయాలని ఏ ద్వాదశికి నియమం కనిపించరు. కానీ భాద్రపద మాసంలో ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు మాత్రం శ్రవణ ద్వాదశి అని దానికి పేరు కాబట్టి ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీనారాయణునికి జాజిపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేయటం, ఆ రోజు ఉపవసించి త్రయోదశి తిథి వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజు పాలన చెయ్యాలి, అప్పుడు వ్రత సమాప్తి చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా మనకి ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దానికి వామన జయంతి అనేటువంటి పేరు కూడా ఉంది. ఇది భాద్రపద శుద్ధ ద్వాదశికి. అందుకని ఆ రోజు వామనమూర్తికి కూడా పూజ చెయ్యాలి. వామన ప్రీత్యర్థంగా దానాలు చెయ్యాలి. ముఖ్యంగా శయ్యాదానం చేయటం వీలు కాకపోతే చాపనైనా దానం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. అలా చేయటం వలన సకల దోషాలు పోతాయి. ఈ శ్రవణ ద్వాదశి రోజు చాపను దానం చేయటం కూడా చాలా విశేషం. చాప అంటే పడుకునే చాప, తినే చేప కాదు. అందుకని అలాంటి చాపను కూడా దానం చేయటం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. ఆ రోజు బ్రాహ్మణికి భోజనం పెట్టడం కూడా శ్రవణ ద్వాదశి రోజు మాత్రం చేయకూడదు, మరునాడు త్రయోదశి రోజు చేయాలి. అంటే మనకి ఎప్పుడు కూడా ఏకాదశి వ్రతం అనేటువంటిది సంవత్సరం మొత్తంలో ప్రతి నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశులకి కూడా ఏకాదశి వ్రతం రోజు ఏకాదశి రోజు ఉపవసించటం, ద్వాదశి ఘడియలు పోకుండా పాలన చేయటం అనేటువంటిది ఒక నియమం. కానీ ఈ శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి ద్వాదశి భాద్రపద మాసంలో మాత్రం ఏకాదశి రోజు ఉపహారం తీసుకోవటం లేదా పండ్లు ఫలాలు తినటం, ద్వాదశి రోజు కఠినంగా ఉపవసించటం, త్రయోదశి రోజు భోజనం చేయటం అనేటువంటి నియమం కనపడుతుంది. అంటే దీనికి అత్యంత ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ రోజు శ్రవణ నక్షత్రం రోజు వామనుడికి పూజ చేయటం, వామన ప్రీత్యర్థంగా దానాలు చేయటం. ఎందుకు అంటే బలిచక్రవర్తి కూడా దానం తీసుకోవడానికి వామనమూర్తి వచ్చాడు. ఆ బలిచక్రవర్తి దగ్గర దానం అడగటానికి ఆయన అవతారం ఎత్తి వచ్చాడు. అలా ఆ రోజు వామన ప్రీత్యర్థంగా దానం చేస్తే మోక్షం లభిస్తుందని, వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. అందుకని వామన జయంతి రోజు అంటే భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు వామన ప్రీత్యర్థంగా దానాలు చేయాలి. ఆ రోజు ఉపవసించాలి, లక్ష్మీనారాయణులకి పూజ చేయాలి, త్రయోదశి రోజు పాలన చేయాలి అనే విషయాలు మనకి ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి.